ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు లాయర్పేట బాబా మందిరం కూడలిలో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగానే కాకుండా న్యాయవాదిగా బ్రిటిష్ వారి తూటాలకు ఎదురుగా నిలిచిన వ్యక్తి ప్రకాశం పంతులని కొనియాడారు. ఆయన సేవలు అమోఘమని రాష్ట్ర రాజధాని అమరావతిలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి చర్చించి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పిస్తామని బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, మాజీ కార్పొరేటర్ శాండిల్యా, టీడీపీ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, సుజాత, బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో నివాళులర్పించాం. అదేవిధంగా లాయర్పేటలో ఇక్కడ కూడా ఆయన విగ్రహానికి అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారితో నివాళులర్పించడం జరిగింది. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన చేసిన సేవలను అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన స్వాతంత్రం కోసం ఆయన ధైర్యశీలతోటి ఏ విధంగా చేశాడనేది కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకే ఆయన ధైర్యాన్ని మెచ్చుకొనే మన జిల్లాకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పేసి కూడా మన జిల్లాకు ఆయన నామకరణం చేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఆ రోజుల్లో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు పనిచేయడం జరిగింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరుగా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన సేవలను అందరం కూడా గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మన బ్రాహ్మిన్స్ కానీ మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడా మన జిల్లావాసి వినోదరాయుడుపాలెంలో జన్మించారు కాబట్టి మన జిల్లావాసిని అమరావతిలో కూడా ఏదైతే పట్టి శ్రీరాములు గారు విగ్రహాలు పెట్టారో అదేవిధంగా ఆయన స్ఫూర్తిని కూడా అక్కడ కూడా అమరావతి కొత్త రాజధానిలో కూడా పెట్టాలనేదే మన వాళ్ళ సంకల్పం. కూడా తప్పకుండా కూడా మేము అందరం కూడా కలిసి దాని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అమరావతిలో కూడా ఆయనది కూడా ఉండేటట్టుగా అటు మహానాయకులు అందరిది కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో ఘనంగా నివాళులర్పించాము. కలెక్టరేట్లో, ఇక్కడ లాయర్పేటలో స్టాచ్యూస్కి దండలు వేసాము. ఈరోజు ప్రకాశం గారి పంతులు గారి స్ఫూర్తి మనం ఎప్పుడైనా మనందరిలో ఉండాలి. ఆయన చేసిన గొప్ప పనులు మనం గుర్తు తెచ్చుకోవాలి. మొదటిగా ఆయన ఎంతో మంచి లాయర్ అయినా కానీ స్వాతంత్రం కోసము అదేవిధంగా ప్రజల కోసం ఆయన ఆ వృత్తిని వదిలేసి ఎంతో సాక్రిఫైస్ చేసిన వ్యక్తి అతను. అదే కాకుండా ఆయన మొదటి కంబైన్డ్ తమిళనాడులో ఆయన రెవెన్యూ మంత్రి, దాని తర్వాత మన ఆంధ్రాకి మొదటి చీఫ్ మినిస్టర్ అని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఒక సోషల్ రిఫార్మరు. అదే కాకుండా ఇండిపెండెంట్ స్ట్రగుల్లో సైమన్ కమిషన్ ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా మన బ్రాహ్మణ ఆత్మీయ బంధువు, బ్రాహ్మణ హితైషి అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మేమందరం కూడా ఎంతో గర్వంగా ఆనందంగా జరుపుకునే వేడుక ఇది జయంతి వర్ధంతులు. మాకున్నటువంటి మా అందరికీ ధైర్యాన్ని గుండెల్లో నింపినటువంటి మా పివి నరసింహారావు గారికి మా బ్రాహ్మణ జాతి మొత్తం కూడా ఎప్పటికీ వారికి మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తూ ఉంటాం.